ఈ వీడియోలో మనం సి స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే స్ట్రింగ్స్ అనేవి జావా, పైథాన్, సి++లో మనకి డిఫరెంట్ డేటా టైప్ కింద ఉంది. కానీ సి లాంగ్వేజ్లో వచ్చేసరికి మనకి స్ట్రింగ్ అనే స్పెసిఫిక్ డేటా టైపే లేదు. సో అందుకనే మనం ఏం చేస్తున్నాం, క్యారెక్టర్ అరేనే స్ట్రింగ్ కింద ఉపయోగించుకుంటున్నాం. అసలు ఫస్ట్ క్యారెక్టర్కి స్ట్రింగ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. స్టూడియో అయిపోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యారెక్టర్ అనుకోండి. క్యారెక్టర్ నేమ్ అని చెప్పి లేకపోతే సరే నేమ్ అని చెప్పి సింగిల్ వర్డ్ ఇచ్చాం. ఓకే. వేరాస్ స్ట్రింగ్ వచ్చేసరికి స్ట్రింగ్ డేటా టైప్ లేదు, బట్ జస్ట్ డిఫరెన్స్ కోసం చెప్తున్నాను. సూర్య అని చెప్పి ఒక నేమ్ ఉందనుకోండి. ఇది ఇలాగా ఒక వర్డ్ని స్ట్రింగ్ అంటాము, లేకపోతే వర్డ్ కానీ లేకపోతే ఒక సెంటెన్స్ని కానీ దాన్ని స్ట్రింగ్ అంటాము. ఆ, అదే ఒక సింగిల్ క్యారెక్టర్ ఆర్ లెటర్ని మనం క్యారెక్టర్ అని అంటాం అన్నమాట. ఓకేనా. సో మనకి స్ట్రింగ్ అనేది లాగా ఇది డేటా టైప్ సిలో. ఇలాగ డేటా టైప్ లేకపోవటం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే క్యారెక్టర్ అరేనే స్ట్రింగ్ కింద కూడా తీసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఇది చూడండి. క్యారెక్టర్ స్ట్రింగ్ అని బదులు దీన్ని ఫుల్ నేమ్. సారీ, మై కీబోర్డ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. అండ్ ఇక్కడ నేను మీకు ఒక 10 లెటర్స్ అని చెప్పి ఇచ్చాను అనుకోండి. మేబీ నా నేమ్ 10 లెటర్స్ ఉండకపోవచ్చు. 1 2 3 4 5 6 7 ఇచ్చాము. అండ్ ఇలాగ రాసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే బై డిఫాల్ట్ బిహైండ్ ద సీన్స్ ఈ స్ట్రింగ్కి ఈ అరే ఏం చేస్తుంది అంటే ఎండ్ విత్ ఇలాగా నల్ టెర్మినేటర్ అంటారు అనమాట. అంటే ఎలా రాస్తుంది అని అంటే ఇలా రాస్తుంది, ఎండ్ విత్ నల్ టెర్మినేటర్. ఓకే. ఇలా నల్ టెర్మినేటర్ కింద రాస్తుంది. ఆ నల్ టెర్మినేటర్ అనేది ఎందుకు, ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ ఎప్పుడైతే మనం ఈ నల్ పాయింటర్ వచ్చేంత వరకు వాటిని రీడ్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకనే ఈ ఎరే అనేది ఆ నల్ పాయింటర్ అనేది బై డిఫాల్ట్గా క్రియేట్ చేస్తుంది. ఇలాగే క్యారెక్టర్, ఇప్పుడు మనం దీన్ని స్ట్రింగ్ అంటాం. ఈవెన్ దో ఇక్కడ క్యారెక్టర్ ఉన్నా కానీ మనం ఇలా ఎరే యూస్ చేసి రాసుకున్నాం కాబట్టి దీన్ని స్ట్రింగ్ అంటాం. పై దాన్ని వచ్చేసరికి క్యారెక్టర్ అంటాం. ఓకే. అండ్ ఇలాగే డిఫైన్ చేయవసరం లేదు, ఇంకా డిఫరెంట్ వేస్లో కూడా మనం స్ట్రింగ్ని డిఫైన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే ఈచ్ ఇండివిజువల్ వర్డ్ని ఇప్పుడు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి మనం ప్రతిసారి ఎన్ని ఎలిమెంట్స్ క్రియేట్ చేయాలి అరేలో అని చెప్పి లేకపోతే ఈ స్ట్రింగ్లో అని చెప్పి మనం ఇవ్వకపోయినా అది కంపైలర్ ఆటోమేటిక్గా దానికి సైజు ఎలకేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. క్యార్ అని చెప్పి వర్డ్ అని చెప్పి రాసుకున్నాను. అండ్ ఇది అనదర్ వేలో మనం డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు సేమ్ నేను మీకు ఇందాక పైన సూర్య అని చెప్పి ఏదైతే ఉందో దాన్ని ఇలా డిఫైన్ చేయొచ్చు. ఎస్ కామా యు కామా ఆర్ కామా వై కామా ఏ కామా కాలన్ కామా కాలన్. అండ్ ఈవెన్ ఈ నల్ క్యారెక్టర్ అనేది కూడా మనమే డిఫైన్ చేయాలన్నమాట, ఇలా ఇండివిజువల్గా డిఫైన్ చేసినప్పుడు. ఓకే. సో ఇలాగ అదర్ వేలో డిఫైన్ చేయొచ్చు, బట్ ఇదంతా చాలా లెందీ ప్రాసెస్ కాబట్టి మనం ఫుల్ నేమ్ని ఇలా సింపుల్గా డబుల్ కోట్స్లో ఉపయోగించి రాస్తాం. అండ్ ఇంకొకటి గమనిస్తే మీరు క్యారెక్టర్కి ఎప్పుడు సింగిల్ కోట్సే ఉంటుంది, ఎందుకనంటే అది లెటర్ కాబట్టి. అదే వేరే స్ట్రింగ్కి వచ్చేసరికి ఇలా డబుల్ కోట్స్లో ఇస్తుంది. ఎప్పుడైతే మనం డబుల్ కోట్స్ పెడతామో ఆటోమేటిక్గా సి లాంగ్వేజ్ దాన్ని స్ట్రింగ్ కింద ట్రీట్ చేస్తుంది. అదే సింగిల్ కోట్స్ ఇవ్వగానే దాన్ని సింగిల్ లెటర్ కింద ట్రీట్ చేస్తుంది. ఐ మీన్ క్యారెక్టర్ కింద ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకేనా.
ఇవన్నీ చిన్న చిన్న న్యూయాన్సెస్ మనం అర్థం చేసుకోవాలి. ఈ స్ట్రింగ్‌ని డిఫైన్ చేయడానికి మనకి ఇంకా హెల్ప్‌ఫుల్ అవుతది. అలాగే కంపైలర్ ఇక్కడ మనకి అర్రే సైజ్ అనేది అదే డిఫైన్ చేస్తది. అండ్ ఇంకొకటేంటంటే, ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకి ఫుల్ నేమ్‌లో 7 లెటర్స్ ఇచ్చాం కదా! అండ్ బిహైండ్ ది సీన్స్ ఇది నల్ గూడా యాడ్ చేస్తది కదా! సో, ఓవరాల్ ఎన్ని బైట్స్ ఈ ఫుల్ నేమ్ ఉంటది అని అంటే గనక, ఈ 7 ప్లస్ ఈ నల్ క్యారెక్టర్ 2 కలుపుకొని 8 బైట్స్. అందుకని ఎప్పుడైతే మనం స్ట్రింగ్ క్రియేట్ చేసేటప్పుడు, మనం ఎన్ని ఎలిమెంట్స్ అయితే లేకపోతే ఎన్ని లెటర్స్ అయితే ఇస్తామో దాంతో పాటు ఈ నల్ అనేది గూడా కాలిక్యులేట్ చేసుకొని, లేతే యాడ్ చేసుకొని, ఆ కంప్లీట్ నంబర్ అనేది మనం ఏరేలో పాస్ చేయాలి. ఓకేనా? వితౌట్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను 7 ఉంది కదా అని చెప్పి ఓన్లీ 7 డిఫైన్ చేశాననుకోండి. ఈ నల్ క్యారెక్టర్ అనేది పోతది. ఓకేనా? అందుకనే 7 ఉంటే గనక +1 8 ఇలాగ డిఫైన్ చేసుకోవాలి. ఇది అనదర్ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అండ్ వీటిని ఎలా యాక్సెస్ చేయొచ్చు అననంటే సేమ్ యాజ్ ఇందాక మనం చూసాం కదా! అర్రేలో ఎలాగా యాక్సెస్ చేస్తామో అలాగే ఇక్కడ గూడా ఆహ్, క్యారెక్టర్ అని చెప్పి జస్ట్ ఈ క్యారెక్టర్‌కి ఇండివిడ్యువల్ క్యారెక్టర్‌ని మనం ఆహ్, అదే యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి మాడ్యూల్ సి అని చెప్పి రాసి అండ్ కామా ఇక్కడ ఫుల్ నేమ్‌లో మనం థర్డ్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాననుకోండి. ఇక్కడ 0, 1, 2, 3 వచ్చేసరికి వై. ఇక్కడ ఇది ఏమి అవుట్‌పుట్ ఇస్తదనంటే వై అనే లెటర్‌ని అవుట్‌పుట్ ఇస్తది. అలా కాదు మనకి మొత్తం నేమ్ గాని లేకపోతే మొత్తం ప్రింట్ చేయాలి అని అనుకుంటే ఏం చేస్తామంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రింట్‌ఎఫ్, ప్రింట్‌ఎఫ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ మనకి స్ట్రింగ్ కంప్లీట్ స్ట్రింగ్, కంప్లీట్ స్ట్రింగ్ అని చెప్పి రాసి ఇలాగా మాడ్యులస్ యెస్ రాస్తాం ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసరికి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫుల్ నేమ్ అని రాస్తాం. అంతే. ఇలా రాస్తే అది ఫుల్ నేమ్‌ని ప్రింట్ చేస్తదనమాట. సో, ఈ మాడ్యులస్ యెస్ వచ్చేసరికి ఎంటైర్ స్ట్రింగ్‌ని ప్రింట్ చేస్తది. సి వచ్చేసరికి సింగిల్ క్యారెక్టర్‌ని ప్రింట్ చేస్తదనమాట. అండ్ ఈ స్ట్రింగ్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అండ్ స్కాన్ ఫంక్షన్ ఎప్పుడైనా ఉపయోగించామనుకోండి, ఉపయోగించినప్పుడు మనం జనరల్‌గా స్కాన్‌ఎఫ్‌లో ఏం చేస్తాము? మనం ఫస్ట్ స్పెసిఫైయర్‌ని పాస్ చేసి అండ్ ఏ లెటర్ అయితే అదే మనం యూజర్ దగ్గర నుంచి తీసుకుంటామో దాన్ని రిఫరెన్స్ ఇస్తామన్నమాట. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫుల్ నేమ్ తీసుకుంటున్నానో, లేకపోతే నేమ్ తీసుకుంటున్నానో దాన్ని ఫుల్ రిఫరెన్స్ తీసుకుంటున్నాం. బట్ ఎప్పుడైతే స్ట్రింగ్ కింద ఉపయోగిస్తామో దానికి కంప్లీట్ రిఫరెన్స్ తీసుకోవసరం లేదు. జస్ట్ ఫుల్ నేమ్ అని చెప్పి తీసుకున్నా సరిపోతుందన్నమాట. ఓకే. ఇలాగా ఇంకొకటి తీసుకుంటాం. సో, ఓవరాల్‌గా మళ్ళీ ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఎంటర్డ్ నేమ్ ఈస్ లేకపోతే అప్డేటెడ్ నేమ్ ఈస్ సారీ యెస్ ఫుల్ నేమ్. అప్డేటెడ్ ఎంటర్డ్ నేమ్ ఈస్ అని చెప్పి ఇక్కడ రాసుకున్నాను. కాలన్ పెట్టాను. ప్రింట్ఎఫ్ అయిపోయిందా? సో, ఇలాగా మనం ఈ స్ట్రింగ్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది స్కాన్ఎఫ్‌లో ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఎప్పుడైతే మనం స్కాన్ఎఫ్‌లో విత్ మాడ్యులస్ యెస్ అని చెప్పి తీసుకుంటామో, ఇక్కడ మనం కన్సోల్ నుంచి యూజర్ ఇచ్చే నేమ్‌ని ఏదైనా స్పేస్ ఉంటే గనక ఆటోమేటిక్‌గా
ఫస్ట్ హాఫ్‌నే తీసుకుంటది. సెకండ్ హాఫ్‌ని స్పేస్ తర్వాత ఉన్న దాన్ని తీసుకోదన్నమాట. అట్లాంటి సందర్భంలో ఏవైనా స్పేసెస్ అవేమైనా ఉంటే గనక బెటర్ మనం ఎఫ్‌గెట్స్ అనే ఫంక్షన్ ఇంకొకటుంటది. అది యూజ్ చేస్తే బెటర్. అంటే ఆ ఎఫ్‌గెట్స్ ఫంక్షన్‌లో మనం ఇన్‌సైడ్ ఏ వేరియబుల్‌ని తీసుకుంటున్నాం ఫుల్ నేమ్, కామా తర్వాత ఎంత స్పేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం 8 లేకపోతే 10 ఎన్ని ఎలిమెంట్స్ క్రియేట్ చేద్దాం కామా స్టాండర్డ్ ఇన్ అని చెప్పి అంటే ఇన్పుట్ ఇస్తున్నాం అని చెప్పి దాని అర్థం అన్నమాట. ఓకే. అలాగా ఎఫ్ గెట్స్ ఫంక్షన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అండ్ దెన్ తర్వాత ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రింగ్స్‌లో డైరెక్ట్‌గా మనం స్ట్రింగ్ టు స్ట్రింగ్ కంపారిజన్ చేయలేం. ఎందుకనంటే అరేలో మనం వాటెవర్ ఈ స్ట్రింగ్‌ని మనం స్టోర్ చేస్తున్నామో, సేవ్ చేస్తున్నామో అది మెమరీ అడ్రెస్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ క్యారెక్టర్ ఫుల్ నేమ్ అని ఇచ్చాను. తర్వాత క్యారెక్టర్ ఇనీషియల్ అని చెప్పిచ్చి ఇచ్చాననుకోండి. అక్కడ అంబటి అని చేశాననుకోండి. లేకపోతే అగైన్ సూర్య అని చెప్పి ఇచ్చాననుకోండి. ఈవెన్ ఇక్కడ సూర్య ఉన్నా ఇనీషియల్‌లో ఫుల్ నేమ్‌లో సూర్య ఉన్నా 2 కంపేర్ చేద్దామని చెప్పి డబుల్ ఈక్వల్ సైన్ యూజ్ చేస్తే గనక అది మెమరీ అడ్రెస్‌ని రెండిటిని కంపేర్ చేస్తది. అది వర్క్ అవ్వదు. సో, అట్లాంటప్పుడు మనకెప్పుడైతే కంపారిజన్ ఉందో అట్లాంటి సమయంలో ఆహ్, ఈ స్ట్రింగ్‌ని కంపేర్ చేయాలి అనంటే గనక మనకి అనదర్ ఫంక్షన్ ఉంది. అదేంటిదనంటే స్ట్రింగ్ సీఎంపీ కంపారిజన్ మాట. ఓకే. ఆ స్ట్రింగ్ కంపారిజన్ యూస్ ఫర్ కంపేరింగ్ 2 స్ట్రింగ్స్. నేను మీకు హై ఎండ్ ఓవర్‌వ్యూ ఇస్తున్నాను. అండ్ మీరు ఒకసారి ఈ ఫంక్షన్స్‌ని ఇవన్నీ మీరు ఒకసారి మీ వైపు నుంచి టెస్ట్ చేసుకున్న ఐ మీన్ ప్రాక్టీస్ చేసో లేకపోతే రన్ చేయండి. ఏమన్నా క్వెషన్స్ ఉంటే గనక యూ కెన్ మెసేజ్ ఆర్ కామెంట్ ఇట్ ఆన్ మై వీడియో. ఐ కెన్ రిప్లై. అండ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత స్ట్రింగ్ గురించి ఇంకేం మిగిలినాయి మనకి చెప్పడానికి? ఓవరాల్‌గా అయితే నేను మీకు స్ట్రింగ్‌కి, క్యారెక్టర్‌కి డిఫరెన్స్ చెప్పాను. స్ట్రింగ్ ఎండ్‌లో మనకి నల్ టెర్మినేటర్ అని వస్తది చెప్పాను. ఒకవేళ ప్రింట్ చేయాలనంటే మాడ్యులస్ ఎస్ అని చెప్పి ఉపయోగించాలి స్ట్రింగ్ కంప్లీట్‌గా అయితే. ఒక క్యారెక్టర్ అయితే, ఒక లెటర్ అయితే మాడ్యులస్ సి అని చెప్పి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉపయోగించాలి. అండ్ తర్వాత కంపారిజన్‌కి 2 స్ట్రింగ్ కంపారిజన్ ఉపయోగించాలి. సో, ఓవరాల్‌గా ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. సో, స్ట్రింగ్ కంపారిజన్ ఐ మీన్ స్ట్రింగ్ ఇన్ సి వచ్చేసరికి ఆహ్, ఇంతే ఉంటుంది. ఇంకా, ఇంకా అడిషనల్‌గా ఏమైనా ఉంటే గనక నెక్స్ట్ క్లాస్‌లో కవర్ చేస్తాం. థాంక్ యూ.